హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే గోకువాడ వచ్చాను మా పిన్నాళ్ళ ఇంటికి. ఇక్కడైతే రిసార్ట్ ఉంది అని చెప్పారు. నేనైతే చూడడానికైతే వెళ్ళిపోయాను, ఎలా ఉంది ఏంటని చెప్పి. అయితే మనకి పర్మిషన్ అయితే ఇస్తారో ఎవరో మనకు క్లారిటీ లేదు. ఎందుకంటే మా పిన్ని వాళ్ళైతే దీనికి అమౌంట్ పే చేసి అయితే లోపలికి వెళ్ళాలి అని చెప్పారు. అసలు అయితే మనల్ని రానిస్తారా రానివ్వరా అనేది మనం వెళ్ళి చూద్దాము. నేనైతే దగ్గరికి వెళ్ళాను. చూడండి, చాలా అందంగా అయితే బయటికి కనిపిస్తుంది. ఇందులోనే రూమ్స్ ఉన్నాయంట, పార్క్ ఉందంట, పిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయంట. నేను వెళ్ళి లోపల చూసే వరకు తెలియదు ఇంకా క్లారిటీగా. ఇది కోకో రిసార్ట్ అంట. బయట నుంచి చూడడానికి చాలా అందంగా ఉంది. ఊరు చుట్టూ ప్రహారీ అయితే కట్టేశారు. మేమైతే అక్కడికైతే వెళ్తున్నాము. వాళ్ళ పర్మిషన్ తీసుకుని అయితే లోపలికి వెళ్తాము. చూడండి, మేమైతే వస్తాము. వాళ్ళైతే రానిస్తారు లేదు తెలియదు ఇంకానా. మాకైతే కొంచెం భయం వేసింది, వెళ్ళి అడిగితే ఏమంటారో ఏంటని చెప్పి. నేనైతే మా పిన్నిని అడిగాను. పిన్ని నువ్వైతే అడుగు అని చెప్పి పిన్నిని అయితే అడిగాను. చూడండి, ఇక్కడైతే ఉన్నది వీళ్ళే కట్టించారంట. అది కోకో రిసార్ట్ అనమాట. అక్కడ నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మనము ఇవి బుక్ చేసుకోవాలంట ఒక రోజంతా ఉండేలాగా. వండర్లా కట్టి ఎలా బుక్ చేసుకుంటాం అలా ఇక్కడ బుక్ చేసుకొని ఒక రోజంతా ఉండాలంట. మా పిన్నిని అయితే అడగమని చెప్పాను. మేము చూసి వెళ్ళిపోతాము అని చెప్పింది. వీడియో తీసుకుని వెళ్ళిపోతాము అని చెప్తే వాళ్ళైతే రానిచ్చారు. ఇంకా కొత్త కదా, ఇంకా ఎవరు లేరు, అందుకే మమ్మల్ని రానిచ్చారు. పార్క్ అయితే చాలా అందంగా ఉంది. చూడండి, పాతకాలంలో ఇలాగే ఎద్దుల బండ్ల మీద తోలేవారంటే ఇప్పుడు ఎక్కడ ఎద్దుల బండ్లే సరిగ్గా లేవు. చూడండి ఎంత అందంగా ఉందో. ఎక్కడ చూసినా చెట్లు. వాటిని చెట్ల మీద చూడండి ఎలా డిజైన్స్ వేసారో, చాలా అందంగా ఉంది కదా. పాతకాలంలో ఆడవాళ్ళు ఎలా బిందెల మీద వాటర్ అట్టి మోసారో మొత్తం డిజైన్స్ అయితే వేసారు. ఇక్కడ లోపలికైతే ఎంట్రీ వెళ్తున్నాము. లోపల కూడా చాలాగా బాగుంది. పార్క్ ఏంటి, ఇంకా చాలా అందంగా డెకరేట్ చేశారు. ఈ చెట్లు చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. ఈ పక్కనే షాప్ ఉంది, మనం ఏమైనా కావాలితే కొనుక్కోవచ్చు. ఇవి రూమ్స్. మనము ఒకవేళ ఉండాలనుకుంటే వేరు వేరు ఊర్ల నుంచి వస్తారు కదా, ఈ రూమ్ బుక్ చేసుకొని ఇక్కడ ఉండొచ్చు అన్నమాట. చిన్నపిల్లలేంటి పెద్ద పిల్లలేంటి ఆడుకోవడానికి రైన్ డ్యాన్స్ కూడా ఉంది ఇక్కడ. చాలా బాగున్నది ఇక్కడైతే. ఈ వెనకాల చూడండి బటర్ఫ్లైస్ ఉన్నాయి, మొక్కలు చాలా ఉన్నాయి. బటర్ఫ్లైస్ చూడండి ఎలా ఎగురుతున్నాయో. కిందన చూడండి పెళ్లి కొడుకుని తీయడం, పెళ్లి కొడుకుని తీసుకెళ్ళడం గుర్రం పైన, అవన్నీ కిందన ముగ్గులుగా డిజైన్ చేశారు. కిందనైతే చూడండి బటర్ఫ్లైస్ చూడండి ఎలా ఎగురుతున్నాయో. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ అయితే సాయంత్రం 5 గంటలకల్లా స్టార్ట్ అవుతుందంట. చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. పైకి వెళ్ళిపోదాం. పైన అయితే స్విమ్మింగ్ పూల్ ఉందంట, పైకి వెళ్ళి చూసి వద్దాం. ఈ సైడ్లు కూడా చూడండి చాలా బాగా డిజైన్ చేశారు. మెట్ల మీద కూడా మొక్కలు, ఒక్కొక్క మెట్టు మీద ఒక మొక్క పెట్టారు. అంత బాగుంది. అయితే పైన చూడాలి స్విమ్మింగ్ పూల్ అంటే ఎలా ఉందో. చూడండి, ఎక్కడ చూసినా మొక్కలతో అయితే నింపేశారు ఈ రిసార్ట్లోని. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వస్తాము. స్విమ్మింగ్ పూల్ చూడండి చాలా బాగుంది. ఈ సైడ్ చూడండి చిన్నపిల్లలకు వేరుగా కట్టారు. స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసి అలసిపోయి పక్కన చూడండి బ్యాంకాక్లో ఎలా ఉంటాయో ఈ పక్కన చైర్స్ అలాగా ఏర్పాటు చేశారన్నమాట. ఇంకా బీచ్ దగ్గర అటు ఇలా చైర్స్ ఉంటాయి. స్విమ్మింగ్ చేసి చైర్స్లో పడుకోవడానికి ఇలాగ ఏర్పాటు చేశారు. చూడండి, ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ అనేవి కట్టారనమాట. ఈ రిసార్ట్లోకి రావాలంటే కంపల్సరీ ఒక రోజు ముందుగా బుక్ చేసుకోవాలంట మనము. అలాగైతేనే మనకి ఎంట్రీ ఉందంట ఈ రిసార్ట్లోకి. మేమైతే ఇలా చూసి వెళ్ళిపోతాం వెంటనే అన్నందుకు మాకు పర్మిషన్ అయితే ఇచ్చారు. నేనైతే కిందకి వెళ్ళిపోతున్నాను. ఇంకా కింద చాలా ఉన్నాయి. కిందకి దిగుతుంటే చూడండి సైడ్న బుద్ధుడి బొమ్మ అట్టి డెకరేషన్ చేశారు. ఇక్కడ ఇంకా స్టెప్స్లా పెట్టి చాలా మొక్కలు అయితే డెకరేషన్ చేశారు. ఈ గోడకు చూడండి ఎంత బాగా డెకరేషన్ అయితే చేశారో. నిజంగా చాలా అయితే బాగున్నది. ఫొటోస్ అటు దిగుతానంటే చాలా లొకేషన్ అయితే చాలా ఉన్నాయి ఫొటోస్ దిగడానికి. చూడండి, ఇంకా లోపలికి వెళ్తుంటే ఇక్కడ బర్త్డేస్ చేసుకోవడానికి అటు కూడా మనకి డెకరేషన్ చేసి ఇచ్చారు. డ్యాన్సెస్ వేసుకోవడానికి స్టేజ్, బర్త్డేస్కి ఏమో డెకరేషన్ అది చేసి ఇచ్చారు. ఇక్కడ బర్త్డేస్ చేసుకుంటే నైట్ టైం చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా బర్త్డేస్ అటు ఫ్రెండ్స్ ఇవి ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోండి. ఈ లొకేషన్ వచ్చేసి కొత్తూరు బ్రిడ్జి దగ్గర ఆపోజిట్లో ఉన్నది. ఇక్కడ మనం గేమ్స్ ఆడుకోవడానికి పిల్లలకేమో పక్కనే ఉంది చూడండి పార్క్ లాగా. మా చెల్లి వాళ్ళందరూ చూడండి పార్కులో ఎలా ఆడేసుకుంటున్నారో. పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇది బెస్ట్ ప్లేస్ అండి. ఇక్కడికైతే కంపల్సరీ పిల్లలు ఉంటే మాత్రం సెలవులో రావాలనుకుంటే ఇక్కడికి రండి, చాలా బాగుంటుంది. వాలీబాల్ అటు ఇంకే గేమ్స్ అన్నా ఆడుకోవాలంటే ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ ఉంది పెద్ద పెద్ద వాళ్ళు ఆడుకోవడానికి. ఇంకా పైకి వెళ్తుంటే ఫొటోస్ తీసుకోవడానికి అటు లొకేషన్స్ అటు డెకరేషన్ చేశారు. ఇక్కడైతే చాలా బాగుంది. లో సింబల్లో చెట్టుని అయితే డిజైన్ చేశారు. ఎంత బాగుందో చూడండి. నైట్ టైం అయితే లైటింగ్స్తో
ఆ లవ్ సింబల్స్ అయితే చాలా అందంగా ఉంటాయి. ఈ చెట్టుని అయితే ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. ఊరి చుట్టూ రకరకాల మొక్కలతో డిజైన్స్తో చాలా బాగా అయితే డిజైన్ చేశారు. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే మాత్రం చాలా లుక్ వచ్చేస్తుంది మనకైతే. చూడండి పక్కన ఇంకా రూమ్స్ అటు ఉన్నాయి. ఒక రూమ్ కాదండి, చాలా రూమ్స్ ఉన్నాయి మనం స్టే చేయడానికి. మనం అయితే ముందుగానే బుక్ చేసుకోవాలి. ఈ ప్లేస్ అయితే నిజంగా చాలా బాగుంది. మీరు ఎవరన్నా రావాలనుకుంటే ముందు రోజే కాల్ చేసి బుక్ చేసుకొని మీరైతే రావచ్చు. మా చెల్లెలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను వీడియో తీసేలోపు వాళ్ళన్నీ చక్కబడేసి అన్నిటి మీద ఆడేసుకున్నారు. ఈ రిసార్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ రిసార్ట్ కొత్తూరు దగ్గర కొక్కో రిసార్ట్ ఫ్రెండ్స్. మేమైతే రిసార్ట్ అంతా చూసి మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.